హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్ట్యాగ్ సుహార్సిక. ఇవాల్టి వీడియో వచ్చేసి హోమ్ మేడ్ పిజ్జా. ఈ పిజ్జా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందరి ఇంట్లో ఉండేటివే, మేము చేయలేము అనే వాళ్ళే ఉండరు. అందరు హ్యాపీగా ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు విత్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ అయితే మనం పిజ్జా బన్ తయారు చేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 cups మైదా వేసుకోవాలి. అది అకార్డింగ్ టు యువర్స్ అనమాట. మనకి ఒక్క కప్తో ఒక పిజ్జా వస్తుంది. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. And 1 tablespoon salt. After this, mix well until all the ingredients are mixed. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యాక 1/4 cup కర్డ్ వేసుకోవాలి. అండ్ హాఫ్ కప్ మిల్క్. డౌలో ఇంకా లిక్విడ్ పడుతుంది అనిపిస్తే మిల్కే యూస్ చేయండి, వాటర్ అసలు యూస్ చేయొద్దు. ఇవన్నీ వేసాక డౌని బాగా మిక్స్ చేసుకోవాలి అంటిల్ ద డౌ బికమ్ స్మూత్. రెస్ట్ ఇట్ ఫర్ అన్ అవర్. తర్వాత వచ్చేసి మనం పిజ్జా సాస్ తయారు చేద్దాం. చాలామంది పిజ్జా సాస్ లేదు ఎలా అనుకుంటారు. సో మనం హోమ్ మేడ్ పిజ్జా సాస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే సాస్ వేసుకోండి. నార్మల్ టమాటో సాస్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. దాని తర్వాత ఒక రెడ్ చిల్లీ సాస్, అది ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి జస్ట్ 1 tablespoon ఇస్ ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో. అందరి ఇంట్లో ఉండేటివి ఈ ఐటమ్స్ అయితే. ఈ ఐటమ్స్ అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకుంటే పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. సో మనం బ్రష్ చేసిన డౌని తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫస్ట్ అనుకున్నాం కదా లైక్ 2 cups వచ్చేసి 2 పిజ్జా బన్స్ అని. సో మనం ఆ డౌని 2 equal partsగా డివైడ్ చేసుకొని యూ హ్యావ్ టు రోల్ ఇట్ ఆన్. ఈ బన్ మీద 2 sides ఫోక్స్ డాట్స్ పెట్టుకోవాలి సో దాట్ ఆ బన్ అనేది బాగా పొంగుతుంది. నెక్స్ట్ ఆ బన్ని ప్యాన్ మీద వేసి 2 పక్కల కాల్చాలి. ఇలా అయితే బన్ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ లెట్స్ డెకరేట్ ద బన్. సో బన్ని డెకరేట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో సాస్, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ అండ్ వెజిటేబుల్స్. సో ఫస్ట్ అయితే బేస్ మీద సాస్ అప్లై చేసుకోవాలి. సాస్ పూసుకున్నాక నెక్స్ట్ మనం దాని వెజిటేబుల్స్ డెకరేట్ చేయాలి. నేనైతే టమాటోస్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వాడుతున్నాను. మీ ఇంట్లో అయితే మష్రూమ్స్ ఉన్నా, లేకపోతే చికెన్ ఉన్నా, స్వీట్ కార్న్ ఉన్నా, ఆలివ్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వెజిటేబుల్స్ పైన చీజ్తో అయితే గార్నిష్ చేసేసుకోవాలి. మేమైతే మోజరెల్లా చీజ్ వాడాం.
ఆ చీజ్ చాలా ఎలాస్టిక్గా బాగుంటుందన్నమాట. అండ్ ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానోస్తో టాపింగ్స్ ఇచ్చేయచ్చు. మేమైతే పిజ్జాని బేక్ చేసుకోవడానికి ఓవెన్ వాడుతున్నాం. యాక్చువల్లీ స్టవ్ మీద పెడితేనే బాగా వస్తుంది, బట్ మేము ట్రై చేస్తున్నాం ఓవెన్లో పెట్టి. సో ఫస్ట్ ఓవెన్లో పెట్టే వాళ్ళైతే ఓవెన్ని ఒక 20 minutes అలా రీహీట్ చేసుకుంటే చీజ్ అనేది చాలా ఈజీగా మెల్ట్ అవుతుంది. చూసారు కదా మన పిజ్జా రెడీ అయిపోయిందో. చూడ్డానికి ఎంత టేస్టీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం. అప్పటిదాకా స్టే ట్యూన్. బాయ్ బాయ్. మీకు ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పిజ్జా అంటే ఇష్టమైన వాళ్ళు కమెంట్ చేయండి.